హాయ్ అండి, తెలుగు వంటల అమూల్య ఛానల్ స్వాగతం అండి. నా పేరు సుజాత అండి. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు నేను మామిడికాయ నిలువ పచ్చడి చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు నేను మా చెట్టుకాయలు కోసాను, ఒక అరడజన కాయలు ఫ్రెండ్స్. కడిగి శుభ్రం చేశాను, ఇట్లాగా ఆరబెట్టాను ఫ్రెండ్స్. మామిడికాయ పచ్చడి పెట్టుకుందాం అనేసి. ఎండాకాలం కదా, పచ్చడి పెట్టుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్గా. అలాగే మనకి 6 నెలల పాటు నిలువ ఉంటుందండి, ముక్క కూడా చెదిరిపోదు. అలాగే చేస్తాను ఫ్రెండ్స్. మామిడికాయ నిలువ పచ్చడి చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మరి వీడియోలోకి వెళ్దాం మనం. హాయ్ అండి, తెలుగు వంటల అమూల్య ఛానల్ స్వాగతం అండి. ఈ రోజు అయితే మామిడికాయలు కోస్తున్నానండి మామిడికాయ పచ్చడి పెట్టడానికి. ముందైతే మామిడికాయలు కోసుకుందాం. కొంచెం లావుగా ఉంది కాయ, లావు చూసుకొస్తున్నానండి. ఇవి కూడా వచ్చేసి ఓకే ఫ్రెండ్స్, 12 కాయలు కోసాను, డజన్ కాయలు. మామిడికాయ నిలువ పచ్చడి పెట్టి చూపిస్తాను ఫ్రెండ్స్. పక్క కొలతలతో పచ్చడి చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. కాయ అయితే బాగుంది ఫ్రెండ్స్, చక్కగా వచ్చింది. ఇంతకంటే లావు అవ్వట్లేదండి. కడుక్కొని శుభ్రంగా తుడుచుకొని ఆరబెట్టాలండి కాయలు, మామిడికాయలు. శుభ్రంగా క్లాత్ పెట్టండి, శుభ్రంగా తుడుచుకోవాలి. కాడ తీసేసుకుందామండి. కళ్ళు లేకుండా ఇలా తుడుచుకోవాలి. తుడుచుకున్న తర్వాత క్లాత్ ఇలా పెట్టేసి, ఈ కాడకండి నీరులాగా వస్తుంది, అది క్లాత్ పీల్చుకున్న తర్వాత మనము ముక్కలు చేసుకుందాం, మామిడికాయ ముక్కలు. ఫ్రెండ్స్, కడిగి తుడిచి ఇట్లాగా క్లాత్ మీద పెట్టాను ఫ్రెండ్స్. పచ్చడి పెట్టుకున్నామండి. కావాల్సిన పదార్థాలు: ఆయిల్ ప్యాకెట్ ఒకటి, మెంతులు, ఆవాలు, చిన్నులపాయలు అండి. అలాగే చిన్నులపాయ తొక్క తీసుకున్న తర్వాత చూపిస్తాను. మెంతులు 40 గ్రాములు ఉంటాయండి, ఆవాలు 50 గ్రాములు అండి. ఆవాలు మొత్తం వేసుకొని అవసరం లేదండి. మెంతు పిండి అంత వేసామో దాని మీద కొంచెం వేస్తే సరిపోయింది. అలాగే చిన్నులపాయలు కూడా ఒక 3 పాయలు అయితే సరిపోతాయండి. కొంచెం పచ్చడే కనుక 1 డజను కాయలు మామిడికాయలు ఇవన్నీ ఇక మనం వేయించుకోవాలండి. వేయించుకొని మిక్సీ వేసుకున్న తర్వాత పొడుము తీసుకొని వచ్చి పచ్చడి ముక్కలు కోసేటప్పుడు చూపిస్తాం ఫ్రెండ్స్.
బొబ్బు వచ్చేసింది. కారం కప్పు కారం ఉప్పు కూడా కప్పే వేయాలి. ఆవాల పొడి, మెంతి పొడి, ఎంతసేపు ఆరబెట్టు? గంట అని చెప్పు. గంట అయితే బాగా డ్రై అయిపోతాయి ఫ్రెండ్స్. బాగా మనం వేసిన కారము ఉప్పు బాగా పట్టేస్తుంది. అప్పుడు మనం కలుపుకుంటే నీట్గా వస్తుంది, రుచిగా ఉంటది. ఒకసారి ఇట్లా ట్రై చేయండి. నేను సంవత్సరం పాటు ముక్క మెత్తబడదు అని చెప్పి. నువ్వు మాట్లాడుతున్నావు, మాట్లాడాలి ఫ్రెండ్స్. ఇక ఇది మామిడికాయ ముక్కలు, ఉప్పు, కారము, మెంతుల పొడి, ఆవాల పొడి మొత్తం వేసి ఒకసేపు ఎండలో పెట్టానండి. మనం ఆయిల్ వేసుకొని శుభ్రం కలుపుకోండి. చిన్నుల్లిపాయలు అంటే అరకప్పు, జాడీని ఒక అరగంట కడిగేసి ఒక అరగంట ఎండలో పెట్టానండి. ముక్క అండి ఇది సంవత్సరం పాటు గట్టిగా ఉంటుందండి ముక్క. అందుకోసం ఎండ పెట్టామండి. ఉప్పు, కారం, అన్ని ఆవాలు, మెంతులు అన్ని వేసిన తర్వాత మనం నూనె వేసుకొని చిన్నుల్లిపాయలు వేసుకొని కలదిప్పుకొని జాడీలో పెట్టుకోవాలి. 6 కాయలు తీసుకుంటే ఎంత అయిందో, ఎంత పచ్చడి అయితే చెప్పు ఫ్రెండ్స్. 6 కాయలు తీసుకుంటే కేజీన్నర పచ్చడి అయింది ఫ్రెండ్స్. కారం, ఉప్పు, మెంతులు, ఆవాల పొడి, చిన్నుల్లిపాయలు మొత్తం కలిపిన తర్వాత కేజీన్నర అయింది ఫ్రెండ్స్. ఆయిల్తో కలిపి కేజీన్నర పచ్చడి అయింది ఫ్రెండ్స్. కొంచెం తక్కువగా టేస్ట్ చూస్తానండి, ఉప్పు కారం సరిపోయిందో లేదని. మగ్గితే మాత్రం సూపర్గా ఉంటుందండి. నీట్గా